మమ్మల్ని చదివిస్తూనే ఒక పక్కన మాకు హాస్టల్ వసతి కల్పిస్తూ ఆ డబ్బులు కూడా మాకు ఇచ్చేవాడని చెప్పేసి జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే మా బాధలు తీరేవి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున లక్షలాది మంది విద్యార్థులు జగనన్న తలుస్తున్న పరిస్థితులు మనం చూసాం. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడటం కదయ్యా, పిల్లల ఫీజులు కట్టమని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము ప్రధానమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ రోజున అన్ని కలెక్టర్లకి విన్నవిస్తా ఉన్నాం. కలెక్టర్ల ద్వారా చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాం, మీ కూటమి ప్రభుత్వం విద్యార్థుల్ని వంచింది, విద్యార్థుల తల్లిదండ్రుల్ని కన్నీరు పెట్టిస్తా ఉంది. ఈరోజు విద్యార్థులు తప్పనిసరిగా 100% మీరు ఫీజు బకాయిలు చెల్లించాల్సిందే. ఈ పోరాటం ఇంతటితో ఆగదని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. జగన్ నాయకత్వంలో ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా చెల్లించుకున్న విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగ భృతి ఇస్తాయని చెప్పి మోసం చేసిన నిరుద్యోగుల తరపున కానివ్వండి, అదేవిధంగా మా మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ కడితే ప్రతికాయలు చెల్లిస్తామని చెప్పని, ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లలకి ఇస్తామని చెప్పని అధికారంలో హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడకుండా, బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా ఈరోజు దాదాపుగా మేము పిలిపించేసరికి వేలాది మంది మహిళలు తల్లులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛందంగా విద్యార్థులు ఈరోజు స్వచ్ఛందంగా మా మద్దతు ఇచ్చారు. ఈరోజు వాళ్ళందరం గారు ఈరోజు పోలీసు వారు అణిచివేసే ధోరణి, ఎక్కడెక్కడ బ్యారికేట్లు పెట్టి విద్యార్థులను తోసేసి, మహిళలను తోసేసి, బెదిరించి, భయపెట్టి ఈరోజు ఆశ్చర్యంగా ఉంది. శాంతియుతంగా మేము వెళ్ళి మెమరాండం ఇస్తామంటే ఈరోజు మీరు అన్యాయంగా ఎక్కడెక్కడ అడ్డగించి చేయాల్సిన అవసరం ఏముంది? అంటే మీరు చేసే తప్పులు మేము ప్రశ్నిస్తున్నామని చెప్పని ఈరోజు మా మీద అణచివేసే ధోరణి ఈరోజు పోలీసులు మీరు ఎంత చేయాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా, మమ్మల్ని ఎంత అణచివేయాలనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రతి మహిళకి, ప్రతి విద్యార్థులకి, ప్రతి నిరుద్యోగ గారు అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా చెప్తారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందో వాటికి నిరసనగా మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.